రెండో రోజు స్థానానికి వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే పూజ అయితే చేసిందనమాట. మేమైతే అంతలో మా బాబాయ్ పూజ చేసాం, మేమైతే స్నానం అయితే చేసేసాం. మా అమ్మ, నేను, మా ఆవిడ. హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచారు జారు బండో వల్లో జంపన్న వాగు సింగరు తల్లులకు బంగార వెతుల తూగు ఏ సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది ఫ్రెండ్స్. గుడికాడికి పోదామని పూజ చేస్తున్నాం. పూజ చేసి అవి ఉంటాయిగా దేవుడికి ఇచ్చేయి బంగారం అవన్నీ పట్టుకొని పోదామని పూజ చేసాం. ఈ 3 అవుతుంది అనమాట టైం. ఆ ఇల్లు వచ్చేసరికి ఎంత అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది మా తమ్ముడు ఫ్రెండ్స్. ఈ తమ్ముడు ఇంకో తమ్ముడు అనమాట, ముక్క అనమాట. కొబ్బరికాయ బ్రతుకుల కోసం చేసెను కదా యుద్ధం, పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కథన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో నాడు భర్త పగిడిద్దతో కూడి రణం చేసినాదా వీరవనితలమ్మో సమ్మక్క సారక్క ఆ పోరు దివిటీలా త్యాగం పాడుకుందమమ్మా హసలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె. అరే హక్కుల కోసం మసవులు బాసిన అడవి బిడ్డలమ్మా కుంకుమ భరణీలై వెలిగే గిరిజన జ్యోతులమ్మా పంచభూతాల పరవశించే ఈ వేడుకనే చూసి చెట్టు సేమలే ఊగి ఆడే ఈ మట్టిని ముద్దాడి బెల్లం బుట్టలతో వల్లో కళ్ళు సాకలతో వల్లో నిలువెత్తు బంగారమిత్తుమే తల్లి సమ్మక్క శివ సత్తులాట వల్లో సిగమూగే పాట వల్లో రెండేళ్లకోసారి కలిగే కన్నుల పండుగలే సమరానికి రూపం తల్లి సమ్మక్క చరితం వీరత్వపు దీపం తల్లి సారక్క చరితం సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె. ఇంకా గుడి దగ్గరికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు వాళ్ళు చూడండి, నెత్తి మీద పెట్టుకొని రా అంటే పెట్టుకోవట్లేదు, చేతిలో పట్టుకొని అయితే ఇంక బయలుదేరారు అనమాట గుడి దగ్గరికి. ఇది గుడి ఎండింగ్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం మేము.
ఉండాలా మరి అందు మళ్ళా మేమైతే సమ్మక్క సార్లక్క దర్శనం చేసుకొని అయితే ఇటు పక్క బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అసలు రావడానికి అయితే అసలు మా ఇబ్బంది అయిపోయింది. జనాల్లో ఒక్క మా సొంత పూసిరు అనమాట. మా దర్శనం అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇట జాతరలో మా తమ్ముడు వాళ్ళు జాయింట్ వీల్ ఎక్కుదామని అయితే తీసుకొచ్చారు. అది కనబడే జాయింట్ వీల్ అయితే ఎక్కుతామన్నారు. అందుకే అయితే వచ్చామన్నమాట. అలా తిరుగుకుంటా వెళ్ళిపోదామని. మనకి జాయింట్ వీల్ ఎక్కాలంటే భయం. మా తమ్ముడు వాళ్ళు అయితే జాయింట్ వీల్ అయితే ఎక్కారు కదా ఫ్రెండ్స్. ఎలా తిరుగుతుందో జాయింట్ వీల్ వచ్చేసి ఒక ఉండగా జరుగుతుంది అనమాట. మనకు అక్కడ పై నుంచి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు బాగానే అనిపిస్తుంది. అటు నుంచి దిగేటప్పుడు కొద్దిగా పక్క నుంచి దూకినట్టు అనిపిస్తుంది. అందుకే మనకు భయం వేద్ది. మనం ఎక్కమన్నమాట జాయింట్ వీల్. హాయ్ ఫ్రెండ్స్, మేము మూడు రోజులు అవుతుంది మేడారం వెళ్ళి. ఈరోజు అయితే నైట్ 3:30 అట్లా బయలుదేరినాం అనమాట మేడారం నుంచి ఇంటికి. మధ్యలో అయితే ఆగినాం అనమాట. టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. ముఖం పుల్ల చేద్దామని అయితే మన వాళ్ళు అయితే ఆగారు ఇక్కడ ప్లేస్ కాడ హైవేలో. బాగా రిస్క్ అయిపోతుంది. ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని తో ఉంటాం మరి. నీళ్ళు కూడా రావట్లేదు కదా బొక్కడ. ఏంటో